హలో అందరికీ, ఈరోజు వీడియోలో డిటిఎఫ్ స్టిక్కర్స్ ఎలా స్టిక్ చేసుకోవాలి, వీటిని ఐరన్ ఎలా చేసుకోవాలి, డైరెక్ట్గా చేసుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా యూస్ చేయాలా, ఈ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మీకు చూపించబోతున్నాను. చాలా తక్కువ కాస్ట్లో మన శారీస్కి బ్లౌజెస్కి మంచి లుక్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి స్టిక్కర్స్ అనమాట. ఇంకా నేను వచ్చేసి వీటిని మీషోలో ఆర్డర్ చేశాను. ఒక్కొక్క ప్యాకెట్కి 5 పీసెస్ ఉంటాయి. అందుకని నేను శారీ కోసం వీటిని ఆర్డర్ చేశాను కాబట్టి 2 ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నాను. కాస్ట్ చాలా తక్కువ. ఒక్కొక్క ప్యాకెట్ మనకి 104 రూపీస్ పడింది. వీటిల్లో 5 ఉంటాయి. అంటే 4 వచ్చేసి బిగ్ సైజు, ఒకటి వచ్చేసి నార్మల్ సైజ్ అనమాట. చూపిస్తాను చూడండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ టిష్యూస్, సిల్వర్ టిష్యూస్ శారీస్ మంచి ట్రెండ్లో ఉన్నాయి. అప్పుడు కొన్న శారీ ఇది. ఒక 2-3 సార్లు వాడేసి ఇంకా పక్కన పడేసి ఉన్నాను. క్వాలిటీ అయితే బాగుంది, ఎందుకు పక్కన పడేయాలి అనిపించింది. అందుకే ప్లెయిన్గా ఉన్న శారీని కొంచెం డిఫరెంట్గా మార్చేద్దామని ఈ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా వీటిలో చాలా టైప్స్ ఉంటాయి. దేవుడు బొమ్మలు అవి శారీ మీద వేసుకొని వాటిని మనం వేర్ చేయడం ఎందుకని నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అందుకని ఇలాగా పిచ్వై డిజైన్ అయితే గోమాత డిజైన్ దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. 4 పీసెస్ పెద్దవి వచ్చినాయి ఇవన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా 2 వచ్చేసి చిన్నవి. ఒకవేళ దీనికి శారీకి బ్లౌజ్ కనుక స్టిచ్ చేసుకుంటే ఆ చిన్నవి దానికి యూస్ చేసేస్తాను. ఫస్ట్ కట్ చెంగు దగ్గర నుంచి కొంచెం ప్లేస్ వదిలేసి నేను వీటిని స్టిక్ చేసుకుంటున్నాను. 8 వస్తాయి కదా నాకు శారీకి. ఒకవైపు బార్డర్కి మొత్తం సరిపోతాయి, పై వైపు లేకుండా. అలా ప్లాన్ చేసుకొని తెప్పించుకున్నాను. ఇంకా వీటిల్ని శారీస్కే కాకుండా బ్లౌజెస్కి, పంజాబీ డ్రెస్లకి వేటికైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లెయిన్ టీషర్ట్స్కైనా యూస్ చేయొచ్చు. నేనైతే శారీ కోసం అని తెప్పించుకున్నాను. మీ ఇంట్రెస్ట్ మీరు ఎలా వాడుకోవాలంటే అలాగనమాట. ఇప్పుడు ఒకటి స్టిక్ చేసి మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. శారీ మొత్తం ఓవరాల్ వేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక స్టిక్కర్ని మనం ఇలా ప్లేస్ చేసాం కదా, ఇలా ప్లేస్ చేసిన తర్వాత పైన వైట్ పేపర్ ఉంచాలి. స్టిక్కర్ని మనం రివర్స్ తిప్పకూడదు, పై వైపుకే పెట్టాలి. పై వైపుకే పెట్టి దానిపైన నేను A4 షీట్ తీసుకున్నాను. మీరు ఏదైనా వైట్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏదైనా న్యూస్ పేపర్ అలాంటివి తీసుకున్నంటే న్యూస్ పేపర్ మీద ఉన్న ప్రింట్ మనం ఐరన్ చేసినప్పుడు బ్లౌజ్ మీద కానీ శారీ మీద కానీ అంటుకోవచ్చు. అందుకని వైట్ పేపర్ తీసుకోవాలి. ఐరన్ బాక్స్ బాగా హీట్ అయిన తర్వాత పెట్టి ఐరన్ చేసేయాలి. ఒక్క 2 నిమిషాలు ఐరన్ చేస్తే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. కాకపోతే బాక్స్ కొంచెం బాగా వేడిగా ఉండాలి. అలా అయితేనే మనకి స్టిక్ అవుతుందన్నమాట. లేదంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రాదు. ఒక 2 మినిట్స్ బాగా ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం లేదు. నార్మల్ మనం ఐరన్ ఎలా చేసుకుంటామో అలాగే 2 మినిట్స్ బాక్స్ బాగా హీట్ మీద మనం చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది, ఎవరైనా వేసేసుకోవచ్చు. చూడండి నీట్గా వచ్చేస్తుంది. అసలు గోల్డ్ కలర్ శారీ నాకు ఇంకా ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది కానీ గోల్డ్ కలర్ శారీ మీద డైరెక్ట్ చూస్తే అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్గా తీసి చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ కూడా నాకు ఈ శారీకి బాగా మ్యాచ్ అయింది అనిపించింది. ఇంకా చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయి కదా, చిన్నవి 2 వచ్చాయి కదా, అవి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్కి యూస్ చేసుకుంటాను. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంత తక్కువ కాస్ట్లో మనకి ఏమొస్తున్నాయి. ఇప్పుడు 2 ప్యాకెట్లు కలిపి నాకు 210 రూపీస్ పడింది. శారీ అసలు ప్లెయిన్ శారీ టోటల్గా మారిపోతుంది. అసలు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు శారీ ఉంటుంది. శారీ ఓల్డ్ శారీ వేస్ట్ పోకుండా ఉంటుంది. అన్ని రకాలుగా యూజ్ అయింది నాకైతే. మీరు ఎవరైనా ఈ స్టిక్కర్స్ ట్రై చేయాలనుకుంటే ఒకసారి తెప్పించుకొని యూజ్ చేసుకోండి. బ్లౌజులకైనా బాగుంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.